జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము 33వ అనువాదము. మనము ఎవరికై ఈ రాజ్యమును భోగములను సుఖములను కోరుకుంటున్నామో వారే ధన ప్రాణముల ఎడ ఆశలు వదులుకొని యుద్ధమునకు వచ్చి ఉన్నారు. ఈ సందర్భంలో అర్జునుడు తక్కువ స్థాయి మనోభావాలని ప్రదర్శించి వాటికి మహనీయమైనగా అభిప్రాయపడుతున్నాడు. ప్రాపంచిక ఆస్తులు మరియు భౌతిక అభ్యుదయం పట్ల ఉదాసీనత మెచ్చుకోదగిన ఆధ్యాత్మిక సద్గుణమే కానీ అర్జునుడు అనుభవించేది ఆధ్యాత్మిక మనోభావం కాదు. అతని మానసిక అయోమయం జాలి హృదయంలాగా బయటకి కనబడుతుంది. ధార్మిక మనోభావాలు మనకు అంతర్గత ప్రశాంతతని, తృప్తిని మరియు ఆత్మానందాన్ని కలిగిస్తాయి. అర్జునుడి కారుణ్య భావన అలౌకికమైనది అయ్యుంటే తను ఆ భావనచే ఉన్నత స్థాయిని అనుభవించేవాడు. కానీ అతని అనుభవం దీనికి విరుద్ధంగా ఉంది. తన మనస్సు బుద్ధి కలత నొందాయి. చేయవలసిన పని పట్ల అసంతృప్తి మరియు లోలోన తీవ్ర దుఃఖం కలిగాయి. అతని మనోభావం తన మీద చూపిన ప్రభావం వలన అతని కారుణ్యం నిజానికి మానసిక భ్రమ నుండి ఉత్పన్నమైనదే అని తెలుస్తుంది. జై శ్రీరామ్.